రాజస్థాన్ జోధ్పూర్లో ఉడాన్ పథకంలో భాగంగా విమానాశ్రయ టెర్మినల్ను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. లైవ్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా జోధ్పూర్లో విమాన టెర్మినల్ను ప్రారంభించారు. 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేయడంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. పెట్రోకెమికల్స్, మెట్రో రైలు, విమానయానం, రైల్వేలు, రహదారులు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ ప్రసార రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమివ్వనున్నాయి. మోదీ రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్లో ఉడాన్ పథకాన్ని ప్రారంభించారు. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయలతో అమలు కానున్న ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 హెలీప్యాడ్లు అభివృద్ధి చేయనున్నారు. తర్వాత 480 కోట్ల రూపాయలతో నిర్మించిన జోధ్పూర్ విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించారు. ఏటా 20 లక్షల మంది ప్రయాణించేలా సామర్థ్యంతో ఈ టెర్మినల్ను ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనలో భాగంగా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా జోధ్పూర్లో విమాన టెర్మినల్ను ప్రారంభించారు. ఏటా 20 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో ఈ టెర్మినల్ను ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 హెలీప్యాడ్లు అభివృద్ధి చేస్తోంది కేంద్రం.